ఎలా సార్ వీళ్ళు తయారు చేస్తారు? వీళ్ళు రెగ్యులర్గా ఏంటంటే ఇక్కడ ఈ రూమ్లో తయారు చేసి బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే వీళ్ళని కొద్దిగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ వాళ్ళు వీళ్ళు పూర్తి స్థాయిలో ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు, సార్ ఇలాగ వెళ్తున్నారు ఏంటి సరే అయితే మేము ఈవినింగ్ 7 o'clock వచ్చాం. వచ్చేటప్పటికి వీళ్ళు ఏంటంటే ఇక్కడ నెయ్యి తయారు ఇక చిన్న గ్యాస్ స్టవ్ అది పెట్టేసి వీళ్ళు ఏంటంటే ముందు వనస్పతి తర్వాత రుచి కూడా పామ్ ఆయిల్ కలిపి మిక్స్ చేసి ఒక క్యాన్లో దీన్ని మరిగిస్తున్నారు. మరిగించిన తర్వాత దాంట్లోనూ మిల్క్ క్రీమ్ ఏదో తెచ్చాడు బళ్ళారి నుంచి వాళ్ళు తీసుకొచ్చి బళ్ళారి నుంచి తీసుకొచ్చిన మిల్క్ క్రీమ్ ఇది. ఆ క్రీమ్ని కూడా దీంట్లో మరిగించిన తర్వాత ఫైనల్గా ఒక 15-20 నిమిషాలు ఇందాక వాళ్ళు ఎలా తయారు చేస్తున్న రేట్ అనేది కూడా ప్రాక్టికల్ చూపించమంటే వాళ్ళు తయారు చేసి చూపించారు. ఎంతసేపట్లో తయారైపోతుంది? ఇంచుమించుగా 40 minutes అలాగ పట్టింది. తర్వాత దానికి ఏంటంటే మొత్తం అంతా కరిగిపోయి మిక్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఈ కలర్ కలుపుతున్నారు. దీనికి ఈ కలర్ ఏంటంటే ఈ కలరు ఫుడ్ కలరు కాదు ఏంటో తెలీదు, రసాయనం. ఇది ఒక రసాయనాన్ని కలిపిన తర్వాత 10 నిమిషాల్లో నెయ్యి తాలూకా వాసన గుమగుమలైనటువంటి వాసన రావడం జరిగింది. ఎవాపరేట్ అవుతుండగా మేము గమనించడం జరిగింది. దాన్ని ఇప్పుడు శాంపుల్స్ అయ్యి సేకరించి ల్యాబ్కి పంపిస్తున్నామండి. ఈ నెయ్యిని మొత్తం అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కడ అమ్ముతున్నారు ఏంటంటే పూర్తి స్థాయిలో విచారణ చేస్తే విశాఖపట్నం రూరల్ ఏరియాలో ఉన్నటువంటి క్యాటరింగ్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి క్లియర్గా వాళ్ళు చెప్పారు. పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషను తర్వాత నేను కూడా అడిగాను.